పట్టణంలో లేదా నియోజకవర్గంలో అన్ని అభిమాన సంఘాలు మేము కలిసే ఉంటాం. ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ కూడా అన్ని అభిమాన సంఘం నాయకులు, అందులో అభిమానులు కూడా ఇంక్లూడ్ అయ్యచ్చు. ఒక అభిమాన సంఘం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో లేని అభిమాని కూడా అప్పు చేసి డబ్బు తెచ్చి చందా ఇచ్చిన ఈ కార్యక్రమం చేసింది అభిమాన సంఘం. ఇటువంటి విగ్రహానికి ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం అవ్వచ్చు, యాదో ఒక ప్రభుత్వం ఉంటుంది, ఇంకో ప్రభుత్వం, ఒక ప్రభుత్వం, ఒక కలెక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్, ఒక డిపార్ట్మెంట్, ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, లేకపోతే ఒక ఆర్ఎంబీ డిపార్ట్మెంటు, ఒక పీడబ్ల్యూ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లు అంగీకారం ఇచ్చాక ఎవడో గొట్టంగాడు కంప్లైంట్ పెడితే విగ్రహం తీసేయడానికి మున్సిపల్ కమిషనర్కి ఏ విధంగా బుర్ర పని చేయింది, ఏ విధంగా ఇతను డ్యూటీ చేస్తున్నాడు, ఎలా ఇచ్చాడు. కొన్ని వీళ్ళు కేకేసి ఏమయ్యో మీ విగ్రహానికి ఇలాగ వచ్చినాయి, మీకు ఇలాగ మేము నోటీస్ ఇద్దాం అనుకున్నాం అని ఇవ్వాలా అంటే కమిషనర్ మారితే రూల్ మారిపోద్దా, కలెక్టర్ మారితే రూల్ మారిపోద్దా? ఏంటి విధానం? మా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మోడీ గారు కానీ ఇలాగా విగ్రహాల రాజకీయాలు చేయమని ఈ డిపార్ట్మెంట్లకు ఏమీ ఆదేశించరు. అంటే ఈ ఇప్పుడు ఎలాగ కూటమి ప్రభుత్వంలో ఈ విగ్రహం తీసేస్తున్నారు, దాని వెనకాల వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు, అభిమానులు అందరూ అన్ని కులాలు లేరా, అన్ని పార్టీల్లో లేరా? అదేం కాదు ఇది. అలా మా కూటమికి సంబంధం లేదు. మా ఎమ్మెల్యే అంజబాబు గారు ఒప్పుకోవడం, లేదా భూపేశ్వర శ్రీనివాసవరం ఒప్పుకోవడం, రఘురామ కృష్ణరాజు గారు ఒప్పుకోవడం. ఏంటి ఇది? అలా విగ్రహాన్ని ఇది ఎవరికి అడ్డం వచ్చింది? బోలేంత ట్రాక్ ఉందా చుట్టూరునా? ఇదా వీళ్ళ అలా కమిషనర్కి కొద్దిగా పనిచేస్తుందా? ఇదే నిర్ణయాలు. కలెక్టర్ అయితే మాత్రం ఆవిడ అన్నీ చూసుకోవాలి కదా. ఏంటి ఎలా ఇచ్చాం మనం 14 పర్మిషన్లు ఇచ్చి అప్పటికప్పుడు 10 గంటల్లో విగ్రహం తీసేమని చూద్దాం ఈ సంగతి. బొమ్మలాడు ఏముండదు, విగ్రహం అన్నది వెళ్దాం. రాయపోలు శ్రీనివాసమూర్తి గారు చెప్పాడు చూసారా, శవాలకి ఇవ్వాలి ఏమక్కర్లా, మాకు చేతనే మేము చేస్తాం. కోర్టు స్టేజ్ ఇచ్చారు, స్టే కదండి, అసలు అధికారులకి సంబంధం లేదు. ఇది ఇన్ని పర్మిషన్లు ఇచ్చాక నువ్వెవరో తీయడానికి? కమిషనర్ ఎవరో పిలిపించాలి ఇన్ని. ఈ అభిమానం ఈ విగ్రహం కట్టిన కమిటీ వాళ్ళని గ్యాగేసి ఏమయ్య వచ్చింది ఈ కంప్లైంట్, అంతేగాని నైట్ అంటే వీళ్ళు స్టే రాకపోతే అర్థం ఎద్దురా పడకూడదు ఎత్తారా? అందుకని దీనికి అన్ని అభిమాన సంఘాలు, ఒకటి కాదు, చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, అన్ని అభిమాన సంఘాలు మేము అందరం అండగా ఉంటాం. అర్ధరేతులు భోజనం చేయమనండి, ఏంటో తేల్చుకుంటాం.